బ్రేకింగ్ న్యూస్. అనకాపల్లి పోలీసుల అదుపులో దుర్గా ప్రసాద్ ఉన్నాడు. ఈ దుర్గా ప్రసాదే హిజ్రా దీపును కిరాతకంగా చంపేశాడు. హిజ్రా దీపు హత్య అనకాపల్లిలో సంచలనం సృష్టించింది. దీపను చంపింది ఎవరు అని పోలీసులు విచారణ జరిపితే దీపను చంపింది దీపు స్నేహితుడు దుర్గా ప్రసాద్ అని తేలింది. దుర్గా ప్రసాద్ను బన్నీ అని కూడా పిలుస్తారు. అతి కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలుగా నరికి మూట కట్టి ఎక్కడో పరేశారు. అయితే ఆ దేహంపై ఉన్న టాటూ ఆధారంగా, పుట్టుమచ్చల ఆధారంగా, ఆనవాళ్ళ ఆధారంగా చనిపోయింది దీపు అనే హిజ్రాగా గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరిపితే దుర్గా ప్రసాదే ఈ దీపును హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు. పోలీసుల అదుపులో దుర్గా ప్రసాద్ ఉన్నాడు. పోలీసుల విచారణలో దుర్గా ప్రసాద్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. దీపును తను చంపినట్టుగా దుర్గా ప్రసాద్ అలియాస్ బన్నీ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఈ బన్నీ అనే వ్యక్తి కాకినాడకు చెందిన వ్యక్తి. అతను డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా దీపుతో దుర్గా ప్రసాద్ సహజీవనం చేస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరూ నాగులపల్లిలో ఒకే రూమ్లో ఉంటున్నట్టుగా తెలుస్తుంది. దీపు దుర్గా ప్రసాద్ ఇద్దరు కూడా నాగులపల్లిలో ఒకే గదిలో ఉంటున్నారు. ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. అయితే దుర్గా ప్రసాద్ అలియాస్ బన్నీ గంజాయికి, చెడు వ్యసనాలకు బానిసగా మారిపోయాడు. దీపును డబ్బులు ఇమ్మని తరచూ వేధించేవాడని కూడా తెలుస్తుంది. దుర్గా ప్రసాద్కు దీపు మధ్య కొంతకాలంగా గొడవలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. బన్నీకి తన మరదలతో సంబంధం ఉండటంతో దీపు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. దీంతో దీపును బన్నీ అడ్డు తొలగించుకోవాలి అని అనుకున్నాడు. ప్లాన్లో భాగంగా దీపును చంపి ముక్కలు ముక్కలుగా నరికి ఆ శరీర భాగాలను నేషనల్ హైవే బ్రిడ్జి కింద పరేశాడు. అనకాపల్లి డైట్ కాలేజ్ సమీపంలో ఈ హత్య చేశాడు. అక్కడ ఈ మృతదేహాన్ని కనుగొనడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తాళ్లపాలెం వంతెన కింద ఆమె శరీర భాగాలను పడేసినట్టుగా, హిజ్రా దీపు శరీర భాగాలను పడేసినట్టుగా బన్నీ ఒప్పుకున్నాడు. దుర్గా ప్రసాద్ను కఠినంగా శిక్షించాలి అని తోటి హిజ్రాలందరూ కూడా ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు. దీపుతో స్నేహంగా ఉండే మిగిలిన హిజ్రాలందరూ కూడా ఈ దుర్గా ప్రసాద్ అలియాస్ బన్నీని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు.